అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. అంతు చిక్కని వ్యాధితో భారీగా మృతులు. ఆ గ్రామంలో హై అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతు చెక్కని వ్యాధితో 13 మంది గ్రామస్తులు మృతి చెందిన ఘటనలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని ధనికోట అనే చిన్న గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వింత వ్యాధితో ప్రజలు ఆసుపత్రి పాలు కావడం కలకలంగా మారడంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వెంటనే అలర్ట్ జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలతో పాటు వారికి సన్నిహితంగా ఉన్న 80 మంది బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. వెంటనే వాటిని పరీక్షించేందుకు రక్త నమూనాలను ల్యాబ్కు తరలించారు. మావోయిస్టుల తిరుగుబాటుదారులతో బాధపడుతున్న సుక్మా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక నెలలోనే ఒక వింత వ్యాధి 13 మంది మృతి చెందడం ఆందోళనకు గురి చేయగా ప్రభుత్వం మాత్రం 5 మరణాలను మాత్రమే నిర్ధారించింది. మరో 2 మరణాలను ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. కాగా అంతు చిక్కని వ్యాధి మరణాల సమాచారం అందిన వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి ఆరోగ్య బృందాన్ని వెంటనే పంపారు. బాధితులందరూ మరణానికి ముందు ఛాతీ నొప్పి, నిరంతర దగ్గును అనుభవించారు. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో ఈ వ్యాధి బారిన పడ్డారని, ఇది విస్తృత భయాందోళనకు కారణమవుతుందని సుక్మా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ తెలిపారు. వాతావరణంలో మార్పు, ప్రస్తుతం జరుగుతున్న మహూవా పంట కాలం కూడా దీనికి కారణమై ఉండవచ్చని ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. గ్రామస్తులు అడవుల్లో మహూవా సేకరణకు ఎక్కువ గంటల సమయం గడుపుతుంటారు. దీనివల్ల నిర్జలీకరణం, అనారోగ్యం బారిన పడుతున్నారు అని కశ్యప్ వివరించారు. అయితే ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాతనే వారి మరణాలకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.